మనిషి లైఫ్ ఆవేశంతో స్టార్ట్ అవుతుంది, ఆయాసంతో ఎండ్ అవుతుంది. ఈ ఆవేశానికి ఆయాసానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోనే ఆనందం ఉంటుంది. ఆ ఆనందానికి కారణమే ప్రేమ. క్రికెట్ గురించి మాట్లాడుతూ సచిన్ గురించి మాట్లాడకపోవడం ఎంత తప్పో, భగవద్గీత గురించి మాట్లాడుతూ కృష్ణుడి గురించి మాట్లాడకపోవడం ఎంత తప్పో, అలాగే ప్రేమ గురించి మాట్లాడుతూ అమ్మాయి గురించి మాట్లాడకపోవడం కూడా అంతే తప్పు. అసలు బ్రహ్మదేవుడు అమ్మాయి అనే బొమ్మని డిజైన్ చేయకపోతే సృష్టిలో అందం ఎక్కడుంది, లైఫ్లో ఆనందం ఎక్కడుంది? అమ్మాయిలు ఇంటికి దీపం లాంటి వాళ్ళు మాత్రమే కాదు, ఫిలిప్స్ 10,000 వాట్స్ బల్బ్ కూడా. చేపలు, క్యారెట్లు ఎన్ని తిన్నా కళ్ళకు దొరకని ఆనందం, ఆరోగ్యం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక అమ్మాయిని చూడగానే వస్తుందంటే అతిశయోక్తి కాదు. అమ్మాయిలు ప్రేమలో పడటం దాదాపు కష్టం అనుకుంటున్న రోజుల్లో నాకు అమ్మాయి పడింది. నా పేరు సంజు, ఇది నా స్టోరీ. ఇంత పొద్దున్నే ఎవరు? బానా లాస్ట్ మినిట్ వరకు రా. అయినా నువ్వేంట్రా న్యూస్ పేపర్ కంటే ఎర్లీగా దిగిపోయావు? బాగా కానీ చూడండి బావా, ఆయన నా సంగతి ఏం కానీ నువ్వేం బావా ఊరవడం అనేసావు? ఎక్కడ్రా, ఎక్కువ పనులు తక్కువ సెలవులు, సరిపోని జీతాలు. కుదిరినప్పుడు వస్తాలే. అవును బా, మనమంతా ఇది ఒక్కడు కనిపించట్లే. వాళ్ళ రాత్రి అంతా ఫుల్గా తాగారు, తాగి బాగా ఊగారు, ప్రస్తుతానికి వాళ్ళు ఆగారు. ఇంకెవరు లేవలేదు కానీ అన్నట్టు మొంగడిగావా? నిన్నే వెళ్ళి కడుక్కొని రాబోరా దరిద్రుడా. మారలేదు దేవుడు ఇంకా. రే శేషు, అదే దానిలో సంజీవాన్ని లేపుకుంటే వెళ్ళరా. టైం 11:30 కదా బావా, ఇంత ఎర్లీగా ఎందుకు లేపడం? కాసేపు పడుకొని. ఎందుకా? వాడు ఇంకో గంట ఆగిలేస్తే వాడు గుడ్ మార్నింగ్ చెప్పే అద్భుత అవకాశం పోతుందని నా భయం. వాడితో పనిందే కానీ వాడిని తొందరగా లేచి అడిగమ్మనరా. అంతా ఓకే కదా? ఫుల్లీ ప్రిపేర్డ్ కదా? చలేస్తే స్వెటర్ ఉంది, సిగ్గేస్తే కర్చీఫ్ ఉంది, భయం వేస్తే హనుమాన్ లాకెట్ ఉంది, తిట్టేస్తే బైక్ నిండా ఫుల్గా పెట్రోల్ ఉంది. వెరీ గుడ్. ఇదిగో బొట్టు, పెట్టు, పువ్వు, ఇవ్వు. ఆల్ ది బెస్ట్. వస్తారా శేషు? బా, మలయాళ సినిమాలు సబ్‌టైటిల్స్ చూసి ఎలా ఉంటుందో ఏమైనా ఐడియా ఉందా? లేదురా. ఎందుకో? ఏం లేదు బా, ఇందాక మీరు మాట్లాడితే సేమ్ అలా అనిపిస్తాను. ఓ అదా, అదో పెద్ద కథలే కానీ తర్వాత చెప్తాలే. బాబా చెప్పా ప్లీజ్ బా. తర్వాత చెప్తాన్నాగా. బా ఇప్పుడే చెప్పా ప్లీజ్ బా. చెప్తాగో. చెప్పా 2 మార్క్స్ ఆన్సర్లు కాకుండా క్లియర్గా 10 మార్క్స్ ఆన్సర్లు చెప్పా. సీత గీత శీల ఇద్దరు అమ్మాయిలతో పాట కాదురా, 4 అమ్మాయిలతో ప్రేమ. 4 అమ్మాయిలతో ప్రేమ? ఎవరికి? ఇంకెవడికి? మన సంజయ్ గారికి. క్లియర్గా సొల్లు బా. నిన్న నైట్ ఏం జరిగిందంటే, బాబా నాకు నైట్ సీన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ బా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేంత లేదులే కానీ అటు చూడు. బాధని మర్చిపోవడానికి సిగరెట్ మందు చాలు. మరి ఆనందం కోసం ఏం చేయాలి? ఏం చేయాలి? లవ్. ప్రేమించాలరా. ఇంకెప్పుడు ఎవరన్నా ఎంజాయ్ చేసేది? చల్లటి వర్షంలో విడివిడి బజ్జీలాగా ఒక్క అమ్మాయి కూడా తగలేదారా నీకు? వర్షంలో బజ్జీలా ఏంటి, ఎండలో కూల్ డ్రింక్ లా కూడా కనిపించారు. కానీ ఒక్కరు కాదు, 4. ప్రేమించడానికా, పేకట్టడానికా? ఎందుకురా 4? అసలు ఎవరా 4? ప్రతి మనిషి లైఫ్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా, అలా నా లైఫ్లో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 4 అయ్యాయి. ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క అమ్మాయి. ఆ 4 అమ్మాయిలే సీత, సీతామహాలక్ష్మి నా 10th క్రష్, గీత, గీతాంజలి నా ఇంటర్లో క్రష్, షీల, చారుశీల నా బీటెక్లో క్రష్, ఇకపోతే మాల, మేఘమాల. 10th సీత, ఇంటర్లో గీత, బీటెక్లో షీల, మరి మాల? సబ్జెక్టులు మిగిలి సంవత్సరం ఇంట్లో ఉన్నాయని చెప్పా కదా, అప్పుడు. రే ఏమనుకుంటున్నారు అమ్మాయిలంటే? పెన్ను పని చేసిన లేదు రాసుకొని చూసుకోవచ్చు కానీ గన్ను పని చేసిన లేదు కాల్చుకొని చూసుకోవద్దురా.
అమ్మాయిలు సున్నితంగా వచ్చే సునామీ లాంటి అంత ఈజీ కాదు పడేయడం. ఈజీ కాదని తెలుసురా, కానీ అదే లైన్లో కొంచెం ముందుకెళ్తే కష్టం కాదనే సెంటెన్స్ కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు నలుగురిని లవ్ చేస్తావా? నలుగురిని కాదు, ఒక్కరిని. ఎవరా ఒక్కరు? అదే అర్థం కావట్లేదురా, కొంచెం హెల్ప్ చేయి. ఇంతకీ ఆ అమ్మాయిలు నీతో కాంటాక్ట్లో ఉన్నారా? కాంటాక్ట్లో ఏంటి, కళ్ళలో కూడా ఉన్నారు. అమ్మాయ్య బతికించావురా. సరే, 4 రోజులు ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మాయికి ప్రపోజ్ చేయి. ఏ ఒక్క అమ్మాయి యాక్సెప్ట్ చేసినా మిగతా వాళ్ళని వదిలేయి. తనే నీ లైఫ్ అనుకొని బతికాయి. ఓకే? ఏమోరా, నాకు ఇలా చేయడం ఎందుకో రిస్క్ లాగా అనిపిస్తుంది. ప్రేమించాలని ఆరాటం ఉంటే సరిపోదురా, దానికి కాస్త పోరాటం కూడా కావాలి. అసలే ఆలస్యం అమృతం విసికి అన్నారు పెద్దలు. ఇంకేం ఆలోచించకుండా నా మాటని రెచ్చిపో చెప్తున్నా. అలా జరిగిందా బా? ఆ, ఈడేం బావా మరి నీరసంగా వస్తున్నావు? నాకు అది అర్థం కావట్లేదురా. నైట్ రైన్ దగ్గర అవుట్ అయిన సచిన్లాగా ఏంట్రా ఫేసు? అసలు వెళ్ళావా, కలిసావా, మాట్లాడావా? అసలు ఏమైందిరా? అసలు ఏం జరిగిందంటే, చాలా రోజులైంది కదా కలిసి. అవును, దాదాపు 6 క్యాలెండర్లు చేంజ్ అయ్యాయి. జనరల్గా నేను ఇందులో అసలు బయటికి రాను, నా గ్లామర్కి జామర్ అవుతుందని భయం. మ్హూ. అవును, ఏంటి రమ్మన్నావు? ఏదో చెప్పాలన్నావేంటి? అది అది ఏంటి ఇబ్బంది పడుతున్నావు? మనీ ఏమైనా కావాలా? నీ అంగీకారం కావాలి దేనికి? తల్లి. ఇదిగో కవర్, ఇదిగో ఫ్లవర్. ఏంటి కవర్? ఎందుకు ఈ ఫ్లవర్? కవర్లో లెటర్ ఉంది, ఫ్లవర్లో నా ఫీలింగ్ ఉంది. స్ట్రైట్గా చెప్పాలంటే నీ మీద నాకు ఇష్టం ఉంది. నువ్వు ఒప్పుకుంటే ప్రేమ అవుతుంది, అన్నీ కుదిరితే మన ఇద్దరు పెళ్ళవుతుంది. ఆ తర్వాత వింటర్లో నేను నీకు స్వెటర్ అవుతా, సమ్మర్లో గొడుగునవుతా, వర్షాకాలంలో రెయిన్ కోట్ అవుతా. నీ వర్షన్ బాగానే చెప్పావు, నా వర్షన్ వింటావా కాసేపు? హ్మ్. చూడు సంజు, చిన్నప్పటి నుండి నాకు మోడల్ అవ్వాలనే ఆశ హైదరాబాద్లో ట్రాఫిక్లా, హైవే మీద యాక్సిడెంట్స్లా రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. మోడల్ అయినా నాకు మొగుడు కావాలంటే కొన్ని క్వాలిటీస్ కూడా కావాలి కదా. నా రిక్వైర్మెంట్స్ ఏంటంటే, నా కాబోయేవాడు రానా అంత కాకపోయినా మినిమం ప్రభాస్ అంత హైట్ అయి ఉండాలి. ఓహో, మహేష్ బాబు అంత కాకపోయినా మినిమం సిద్ధార్థ్ అంత గుడ్ లుకింగ్ అయి ఉండాలి. అచ్చా. హృతిక్ రోషన్ అంత కాకపోయినా మినిమం జాన్ అబ్రహం అంత వెల్ బిల్టప్ మజిల్స్ అయి ఉండాలి. ఆహా, నీకు మొగుడు మామూలుడు కావాలా, సినిమా హీరో కావాలా? నా రిక్వైర్మెంట్స్ నేను చెప్పానురా, ఇప్పుడు నువ్వు చెప్పు. అంటే నీకోసం ఇప్పుడు జిమ్కి వెళ్ళి బాడీ పెంచుకోమంటావా? బాడీ పెంచుకోమని చెప్పట్లే, ఆశలు పెంచుకోవద్దని చెప్తున్నానంతే. సీత, అందం వల్ల వచ్చేది అట్రాక్షనే, మనసు వల్ల వచ్చేదే రియల్ రియాక్షన్. అయినా అందం అంటే అందరికి అందని అర్థం సీత. అలా అందం దానికోసం ఇచ్చినవేయడం కరెక్ట్ కాదేమో. కరెక్టో కాదో నాకు తెలీదురా, కానీ ఒకటి మాత్రం నిజం, లక్స్కి లైఫ్ ఓకి ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. రామాయణంలో ఉన్న సీతకి నీకు తేడా ఏంటో చెప్పాలా? ఆ సీత జింకన్ గోరి లంకకెళ్ళింది, ఈ సీత అందం గోరి బంధం వద్దంటుంది. పేరు పాతదే, కానీ పాత్ర కొత్తది. సీతామహాలక్ష్మి, నీ పేరుకి నీ తీరికేసే సంబంధం లేదే. నువ్వైనా మారు, నీ పేరైనా మార్చుకో, రెండోదే ఈజీ అనుకుంటా నీకు. ఓకే, వస్తా మరి. సంజు, నేను ఒప్పుకోలేదు కదా అని ఎత్తైన బిల్డింగ్లో లోతైన బావిలో చూసుకోకు. టేక్ కేర్, బాయ్. మనిషి అంత మనిషివి, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. సర్లే, ఇంకో 3 ఆప్షన్స్ ఉన్నాయిగా, చూద్దాంలే. తొందరపడి ఫ్రిడ్జ్లో ఉన్న 3 బిల్లు ఆయికే ఇంకో 3 ఉన్నారుగా. ఇంతకీ రేపెవరు? గీత. నీకు 10 minutes టైం ఇస్తున్నా సంజు. 11th minute నేను ఇక్కడ ఉండే. ఏం చెప్పాలనుకున్నా ఈ 10 minutesలో చెప్పు. ఓకే? 5 minutesలో చెప్తా, మిగతా 5 minutesలో నువ్వు నాకు చెప్పు. ఏం చెప్తావు? గీత, చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ కథలు చదివాను, సినిమాలు కూడా చూశాను. ఎంత విపరీతంగా నచ్చేసా అప్పుడే ఫిక్స్ అయిపోయాను. మ్యారేజ్ అంటూ చేసుకుంటే దానికి ముందు లవ్ కూడా యాడ్ అవ్వాలని. సో నేను లవ్ చేద్దాం అనుకుంటున్నా గీత.
ఒక్కనే లవ్ చేసుకోవడం కష్టం కదా అని నీ హెల్ప్ కోసం వచ్చా. ఓ ప్రపోజ్ చేస్తున్నావా? లవ్. అబ్బాయిలు శాలరీలు తీసుకోకుండా ఈజీగా ఓపిక్గా చేసే జాబ్ ఇది ఒక్కటే కదా. చేయాలి. మీరు ప్రపోజ్ చేస్తేనే కదా అమ్మాయిలకు వాళ్ళ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలిసేది. అమ్మాయిలు కూడా మీ ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయాలంటే అబ్బాయిలకి కూడా కొంచెం వాల్యూ ఉండాలి, రైట్? నువ్వు ఇప్పటివరకు ఏం చేసావో నాకు తెలియదు, కానీ నన్ను బాగా చూసుకునే అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కానీ వరల్డ్ బ్యాంక్ అంత పెద్ద మనసు ఉంది. చూడు సంజు, అమ్మాయిలు ఖాళీగా ఉన్న వాళ్ళకంటే క్వాలిటీస్ ఉన్న వాళ్ళని లవ్ చేస్తున్న కాలం ఇది. ఇలాంటి టైంలో మనసు మ్యాంగో పులుసు అని మాట్లాడితే ఎలా? పోనీ షాజహాన్లా తాజ్మహల్ కాదు కానీ నీలా వచ్చిన రాజ్మహల్ అయినా కడతావా నా కోసం? రాజ్మహల్ కాదు కానీ నువ్వు ఒప్పుకుంటే మెల్ల తాళి మాత్రం కడతా, అంతే. ఇంత ఆరోగ్యంగా స్ట్రైట్గా మాట్లాడుతున్నావు. నీతో నా లైఫ్ బాగుంటుందని హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్? ఏదో ఎక్స్పెక్ట్ చేసి నేను లవ్ చేయమనట్లేదు. అలా చేస్తే అసలు లవ్వే కాదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బిజినెస్ చేయి, మనీ అయినా వస్తాయి. కానీ లవ్ చేయకు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా ఈ మనీ మ్యాన్సెస్ పైన ఇంత ప్రేమేంటే నీకు? వాటిని లవ్ చేయడం మానేసి మనుషులను లవ్ చేయడం మొదలెట్టు. ఇప్పటి నుంచి నా లైఫ్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అమ్మాయిలంటే రూట్ లెవెల్లో మాకున్న ఇష్టాన్ని వాటర్ పోసి చిగురించి పెంచి పూయించండి, అంతేగాని కత్తులు తెచ్చుకొని మీ మొక్కల మీద నరుక్కోకండి. ఇది దొబ్బినట్టేగా. వీడేంటి ఇంకా రావట్లేదు? టైం ఎంత? 10:30. ఎప్పుడు వస్తా అన్నావు? 9:30. మరి ఎందుకు లేట్ అయింది? ఉప్పల్లో కొంచెం ట్రాఫిక్ ఉండేసరికి లేట్ అయింది. సికింద్రాబాద్ నుండి జూబ్లీహిల్స్ రావడానికి ఉప్పల్ ట్రాఫిక్తో సంబంధం ఏంటి? నిజం చెప్పు, అసలు ఎందుకు లేట్ అయింది? లేట్ ఏం కాలేదు, లేట్గానే వచ్చా. సంతోషించాం కానీ చెప్పేదో చెప్తా అన్నావు కదా. ఏయ్, ఆల్రెడీ గంట వేస్ట్ చేసావు. దిక్కులు చూసి ఇంకో గంట వేస్ట్ చేయకుండా చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏంట్రా, లవ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకునే దురాలోచనలు కూడా ఉన్నాయి. సిగరెట్ మందు తాగే అలవాటు ఉందా? ఉంది. అయితే నా కోసం ఆ అలవాట్లు మానేస్తావా? పెళ్లి చేసుకుంటా. అంటే మానేకపోతే చేసుకోవా? టు బి ఫ్రాంక్, చేసుకోను. నీకు నాకు తేడా ఏంటో చెప్పనా? నువ్వు నాలో చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేను నీతో రేంజ్ ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే రాముడు లాంటి మొగుడిని కోరుకోవడం కూడా తప్ప? రాముడు లాంటి మనిషిని మొగుళ్ళలా కోరుకోవడం తప్పు కాదు, కానీ రావణాసురుని రాముడిలా మానమంటున్నావు చూడు, అది తప్పు. అయినా రాముడు ఎవడే? దేవుడు. రాముడు దేవుడని నీకు ఎలా తెలుసు? పుస్తకాలు, పురాణాలు, అంతే కదా. నువ్వేమన్నా చూసావా? లేదు కదా. ఇవన్నీ కాదురా, నువ్వు ఆపేస్తే నేను ఆలోచిస్తా, ఆలోచించాక యాక్సెప్ట్ చేస్తా. యాక్సెప్ట్ చేశాక? యాక్సెప్ట్ చేశాక ఇంకేం చేస్తా? మా ఇంట్లో వాళ్ళని ఒప్పించేస్తా. అయినా సిగరెట్ని పెద్ద క్రైమ్లో చూస్తున్నావంటే నాకు అర్థం కావట్లేదు. సిగరెట్ అంటే నా లైఫ్లో ఏమనుకున్నావు? నాకున్న కష్టాల్ని, పెయిన్స్ని ఒక పేపర్లో పెట్టి మడత చుట్టి కాల్చేసి పొగ రూపంలో వదిలేసి పడేస్తున్నాను. ఎంత గొప్ప పని. అయినా నేను దాగుతున్నానని చెప్పేసి అందరినీ మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ స్పీచ్ ఇస్తూ నేను దాగమని చెప్పట్లేదే. అలా చేస్తే తప్పు. నేను దాగుతున్నాను అంతే. నిజం చెప్పాలంటే సిగరెట్ లేకపోతే ఇండియాకి ఎకనామీయే లేదు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. అందుకే సిగరెట్ రేట్ పెరిగినా తాగుతున్నారు, ఫేట్ బాగున్నదన్న తాగుతున్నారు. బాగా చెప్పా కదా. వావ్, ఎంత బాగా చెప్పావు. వెళ్ళా సిగరెట్ పెళ్ళి వేసుకోపో. పోనీ. ఓ అలా నిందా? లోపల బాధని సరిగా చెప్పలేకపోతున్నాం కానీ ఇంకా గట్టిగానే అనిందిరా. కష్టాలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేవన్నట్టు ఇలా వస్తున్నాయంట్రా నీకు. ఆ దేవుడు అందరి రాతలు స్కెచ్ పెన్తో రాసి నీ రాత మటుకు బాల్ పెన్తో రాసి ఈసారికి ఇలా అడ్జస్ట్ అవ్వనట్టున్నాడు. నాకు ఇప్పుడు కావాల్సింది ఓదార్పు కాదురా, ఓ అడ్వైస్. అడ్వైజ్లా? నువ్వా అమ్మాయిలు వదిలేనంటున్నావు, నీ ఇష్టాలని వదులుకోనంటున్నావు. సో ఆటోమేటిక్గా వాళ్ళే నిన్ను వదిలేస్తున్నారు. తప్పెళ్ళేదిగా. నన్నేం చేయమంటావురా? నేనేమో నా ఇష్టాలను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళేమో సాక్రిఫైస్ చేయాలంటున్నారు. 3 ముళ్ళు వేయాలంటే ఇన్ని ముళ్ళు గుచ్చుకుంటే నాకు తెలియదురా. తెలిస్తే దిగేవన్నా? లేదే.
సరే, నీకున్నది ఒకటే అవకాశం, ఒకరి మీదే నమ్మకం, ఒకరోజు సమయం. మీరిద్దరు ఒకటయ్యే సాయంత్రం రేపే. ఆలోచించు. ఒకవేళ అమ్మాయి ఒప్పుకుంటే దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా. ఒప్పుకోకపోతే నాకు ఒక అమృతాన్ని తీసుకురారా. ఏంటి రమ్మన్నావు? అది డైరెక్ట్గా ప్రపోజ్ చేద్దామని. ప్రపోజ్ చేయడానికి వచ్చావు, ఒక పువ్వో ఒక గ్రీటింగ్ కార్డు తీసుకొని రావచ్చు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లెక్క కాదు, అవన్నీ కలిసి రాక ఇలా వచ్చా. కలిసి రాకనా అంటే? అదేం లేదులే కానీ రొమాంటిక్గా ప్రపోజ్ చేసే మూడ్ కూడా పోయింది. నేను చెప్పాలనుకుని నీకు తెలిసిపోయింది కదా, నువ్వు చెప్పాలనుకుని చెప్పు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? నిన్ను ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ బా కానీ విన్నప్పుడు కంగారు వేస్తుంది. కానీ ఓ కండిషన్. ఏంటి? వైజాగ్ వాల్తీరులో విల్లాస్ చాలా బాగుంటాయంట. ఓ బాగుంటే నువ్వు నేను అక్కడ ఉంటాం. అలా అలా అలల మధ్యలో సముద్రం దగ్గరలో. వావ్, ఊహించుకుంటేనే చాలా బాగుంది కదా. ఊహించుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఉండడానికి చాలా బాగోదు. ఎందుకు? అంటే మన ఇద్దరం అక్కడ ఉంటే మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? ఇక్కడే. మరి నేను వాళ్ళని ఎలా చూసుకునేది? ఓ అదా నీ ప్రాబ్లం? ఏం లేదు, ప్రతి ఇయర్ దసరాకి మీ ఇంటికి వెళ్దాం, సంక్రాంతికి మా ఇంటికి వెళ్దాం, సమ్మర్లో బయటికి ఎక్కడికైనా వెళ్దాం. ఓకే? పెళ్ళంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకటే చేసుకునేది, ఇద్దరికి ఒకటి కాదు. అంటే అంటే ఎలా చెప్పాలి? చూడు మాలా, అమ్మాయి పెళ్లి చేసుకొని అమ్మా నాన్నల్ని పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని సాంప్రదాయం అంటారు. అదే అబ్బాయి పెళ్లి చేసుకొని అమ్మా నాన్నల్ని పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని సంస్కారం లేదంటారు. ఇదే మీకు మాకున్న తేడా. అంటే నేను ఇప్పుడు అడిగింది ఎక్కడ వినందా, ఎవరు చేయందా? ఎవరో చేశారని నేను చేయాలా? ఎవరో పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేస్తూ పవర్ స్టార్ అయ్యాడని నేను ఏమైనా యాక్ట్ చేస్తున్నానా? ఎవరో సచిన్ క్రికెట్ ఆడుతూ గాడ్ అయ్యాడని నేను బ్యాట్ పట్టుకున్నానా? అవన్నీ చేయనప్పుడు ఇది ఎందుకు చేయాలి? లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నారా? నేను చెప్పినట్టు చేస్తావా, నీకు నచ్చినట్టు చేస్తావా? నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని మాలా, అలా మిడిల్లోనే వదిలేసి వచ్చే అలవాటు నాకు లేదు, ఉండదు. హలో. అమ్మాయిలు జనరల్గా ఇనిషియేటివ్ తీసుకోరు, కానీ నేను తీసుకుంటున్నాను. తప్పుగా అనుకోకు. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను ఎవరైనా వస్తారేమో అని. ఇవాళ ఎవరు రావట్లేదా? ఎవరికి ప్రపోజ్ చేయట్లేదా? చేయకు, ఇంకా బాగోదు. ఓకే? ఇన్ఫ్యాక్ట్ నీకు అవసరం కూడా లేదు. నేను డైలీ ఈవినింగ్స్ ఇక్కడికి వస్తుంటా. 4 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. 5th day వచ్చి ప్రపోజ్ చేస్తున్నా. ఇంతకు ముందు వరకు నాకు ఈ పార్కులో ప్రపోజలు, రెస్టారెంట్లో రొమాన్స్ అంటే చిరాకు వచ్చేది. కానీ నిన్ను చూశాకే తెలిసింది దాంట్లో ఏదో మ్యాజిక్ ఉందని. నేను 1st day వచ్చా, 2nd day వచ్చా, 3rd day వచ్చా, 4th day వచ్చా. ఇవాళ నీ కౌంట్ ఎంతో తెలియకొచ్చా. ఎంతైనా పర్లేదు, కానీ నీకు ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చా. ఇలా నువ్వు రోజుకో అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావంటే నువ్వు నీకంటే, నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే ప్రేమని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థమైంది. లవ్కి లైఫ్ టైం గ్యారంటీలా అనిపించావు. నీ ఇష్టాలని ఇంతగా ప్రేమించే నువ్వు ఇష్టపడే అమ్మాయిని ఇంకెంతగా ప్రేమిస్తావో అర్థమైంది. నువ్వెలా ఉన్నా నాకు పర్లేదు, నా కోసం తాజ్మహల్ కట్టకపోయినా పర్లేదు. స్మోక్ చేస్తావా? చెయ్యి, మీ అమ్మ నాన్నలతోటే ఉందాం. ఓకే? నేను నీకు కరెక్ట్ అని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఏమో, కులు మనాలి కూల్గా ఉంటుందని సపరేట్గా చెప్పాలా? తెలీదా? మోరోవర్ అమ్మాయిలకి బంగారం బరువుగా అనిపించదు. అవును, ఇంతకీ నేను నీకు ఓకేనా? చెప్పడం మర్చిపోయా. నా పేరు సహస్ర, నాన్న పేరు అరవింద్. ఉండేది ఫ్లాట్ నెంబర్ 305, రాగసుధ అపార్ట్మెంట్స్, రోడ్ నెంబర్ 5, జూబ్లీ హిల్స్. మా నాన్న కొంచెం స్ట్రిక్టే, అయినా కానీ ఎలాగైనా ఒప్పించు. ఓకే, ఒక 2 minutes ఇప్పుడే వస్తా. ఎక్కడికి? 2 minutes అంటే అడగొద్దు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడే వస్తా, ఆగు. ఓకే ఓకే.
చూశారు కదా, మొత్తానికి నా లైఫ్ అనే బుక్లో కూడా లవ్ అనే పేజ్ ఓపెన్ అయింది. లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయని చాలా జరుగుతుంటాయి, వాటినే అద్భుతం ఆశ్చర్యం అంటూ ఉంటారు. అలాంటిదే నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది. 3 ఏళ్ళుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయి తనంత తానే వచ్చి ప్రపోజ్ చేయడం అంటే విశేషమే కదా. 3 ఏళ్ళుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయే ఈ సహస్ర. అర్థం కాలేదా? క్లియర్గా చెప్పాలా? ఈ సీత, గీత, శీల, మాల ఇదంతా నా ప్లానే. ఇలా చేయడం కరెక్టో కాదో నాకు అవసరం లేదు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా. సరే మరి, నేను వెళ్ళి పెళ్ళి చేసుకుంటా. అయిపోయిందా? హా, అవును, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఓ, నాకు మహేష్ బాబు. అయినా పర్లేదు, పెళ్లి చేసుకోవచ్చు.